వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాను పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేటువంటి ప్రయత్నం చేయాలనుకుంటున్నారా? అందులో భాగంగానే సంక్రాంతి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఆయన పర్యటించబోతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలోనే తాను పోగొట్టుకున్న దగ్గరే వెతుక్కోవాలి అనుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నారని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో 2 రోజుల పాటు ఆయన పర్యటించబోతున్నారు సంక్రాంతి తర్వాత అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మరలా ప్రజల్లోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నందుకు ఆ వార్త విన్నందుకు సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన 5 ఏళ్ళండి ఇప్పుడు కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమవుతున్నారు. ప్రజల్లోకి రెగ్యులర్గా రావట్లేదు అనేది ఒక అభిప్రాయం. అది ఇప్పటికీ అదే కొనసాగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఘోర పరాభవం, అంటే ఆల్మోస్ట్ 151 ఎమ్మెల్యేలతో గెలుచుకున్న ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి 2019 వరకు ఎంత యాక్టివ్గా ఎన్ని నియోజకవర్గాలు, పాదయాత్ర, ఓదార్పు యాత్ర, అది ఇది అంటూ జనాల్లో ఉన్న మనిషి 10 సంవత్సరాల పాటు జనాలతో మమేకం అవుతూ జనాల్లోనే ఉండే. ఎస్, అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకో ఆ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితం అయిపోయారు. ఎక్కడికి లేదు. ఇప్పుడు మనం చూసే ఆ ప్రెస్ మీట్ కూడా అదే తాడేపల్లి ప్రజల్లోకి వెళ్ళా పరదాలు కట్టుకొని వెళ్ళారు అనేటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా వచ్చాయి. చాలా ఎక్కువ వచ్చాయి. ఆ బారికేడ్లు పెట్టేసుకోవడం, దారి పొడవున చెట్లు ఉంటే చెట్లు కొట్టేయడం, ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, అది కాకుండా ప్రైవేటు మందితో కూడా కొంత సెక్యూరిటీ పెట్టించుకున్నారని రకరకాలుగా వార్తలు ఉన్నాయి, వాస్తవాలు కూడా అవి. అయితే ఇప్పుడు మరలా పాత జగన్మోహన్ రెడ్డి మీరు చూడబోతున్నారు అని చెప్పి కొంతమంది నాయకులు అయితే చెప్పారు. ఎట్లా పాత జగన్మోహన్ రెడ్డి చూడాలంటే మరలా జనాల్లోకి పాదయాత్ర పేరుతోనో ఓదార్పు యాత్ర పేరుతోనో రావాలి. వస్తారా? సో అల్టిమేట్గా నిర్ణయం తీసుకున్నారట, సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఉండాలని. బట్ ఆయన అంత ధైర్యంగా బయటకు వస్తారా అనేది చాలామందికి $1 మిలియన్ ప్రశ్న. అది చూద్దాం ఇంకా. అయితే ఇప్పుడు ఏదైతే 151 ఎమ్మెల్యేలతో 2019 ముఖ్యమంత్రి ఆయన 11 మంది ఎమ్మెల్యేలకు పరిమితం అయిపోవడం అనేది నిజంగా ఎవరికీ జీర్ణించుకోలేని అంశం. ఇప్పటికి కూడా ఓటమికి సంబంధించిన కారణాలు మేధోమథనం చేసుకుంటే వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి తెలుసు కానీ బయటికి చెప్పట్లేదు. ఎందుకు ఓడిపోయాము, 40% ఓటింగ్ ఉంది, ఏవో కథలు చెప్తున్నారు. సో ఎప్పుడైతే ఓడిపోయారో ఒక్కొక్కరు ఓడిపోయిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు వాళ్ళ వెర్షన్ చెప్పుకొచ్చారు. పేర్లు అనవసరం. ఒకరంటారు మేము వెళ్ళి కలవడానికి ప్రయత్నిస్తే ఏ ధనుంజయ రెడ్డో సజ్జల రామకృష్ణారెడ్డి మమ్మల్ని ఆపేస్తారండి. సరే వాళ్ళని దాటుకుంటూ లోపలికి వెళ్ళినా ఈయన టైం ఎవరండి? పోనీ సరే ముఖ్యమంత్రి కదా, ఆయన ఆ సీసీ కెమెరాలు చూసి మనం వచ్చాడా లేదా, కలిసాడా లేదని అడగొద్దా, కనుక్కోవద్దా, వాకబు చేయొద్దా? కనీసం నియోజకవర్గం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, పథకాలు రీచ్ అవుతున్నాయా, పథకాలు ఎంతవరకు సాటిస్ఫై అవుతున్నారు, మన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారా లేదా, ఇన్ని ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటైనా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశాడా, అడిగే ప్రయత్నం చేశాడా? కనీసం మా గోడు వెళ్ళబుచ్చుకుందామన్నా ఆయన వినే ప్రయత్నంలో కూడా లేడు, బయటికి రాలేదు. అది క్యాబినెట్ సమావేశమైనా అదే ఛాంబర్, ప్రెస్ మీట్ అయినా అదే ఛాంబర్, పార్టీ సమావేశమైన అదే ఛాంబర్, ఎవరితో అధికారులతో మాట్లాడినా అదే ఛాంబర్. అక్కడి నుంచి బయటికి రారు. పోనీ మేము వెళ్ళి కలుద్దాం, పర్సనల్గా మాట్లాడాలంటే మాకు ఛాన్స్ ఇవ్వరు. ఎట్లా మరి? సో ఒక్కసారి మరలా జనాల్లోకి వస్తే బాగుంటుంది అని అందరూ అభిప్రాయం. అది కూడా ఆయనకి డైరెక్ట్ చెప్పింది కాదు, మీడియా ముఖంగా ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లా మంత్రులు, అది జిల్లా ఇన్ఛార్జ్గా నియమించబడిన వాళ్ళందరూ ఓపెన్గా అక్కడ లోకల్ ఎడిషన్కి చెప్పుకున్న గోడుని ఆయన అన్ని తెప్పించుకొని చదివి లేదు మరలా నేను జనాల్లోకి వెళ్తానని చెప్తున్నారంట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రజల్లోకి వెళ్ళాలనుకున్నారు, ప్రజా దర్బార్ లాంటి పెట్టాలనుకున్నారు, ఈయన కూడా తండ్రి గారి అడుగుజాడల్లో నడుద్దామని ప్రజా దర్బార్ పెడదాం అనుకున్నారంట. అఫ్కోర్స్ మరి ఈయనకి భయమో లేదంటే ఇంత థ్రెట్ ఉందన్న కారణమో లేదంటే ఇతర కారణాలో ఈయన అసలు ప్రజా దర్బార్ కాదు కదా, ప్రజల్లోకి రాలేదు. ఏదో గ్రాండ్గా ఒక ఇనాగరేషన్ ఉందంటే వచ్చారు, రిబ్బన్ కటింగ్ చేశారు. ఇంక 5 ఏళ్లలో అట్లా జరిగినవి ఒక 5-6 ఉంటాయి, అంతకు మించి ఉండవు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మరలా జనాల్లోకి వస్తే సాధక బాధలు తెలుస్తాయి, మరలా అన్నీ తెలుస్తాయి, పార్టీ పుంజుకుంటుంది అనే అభిప్రాయం ఉంది. వీటి అన్నిటికన్నా ముందు నాకు అర్థమైంది ఏంటంటే
ఒక్కొక్కరుగా నాయకులు చేజారిపోతున్నారు. ఓకే. కింద స్థాయి కార్యకర్తలు అయితే ఉన్నారేమో ఒకరిద్దరు ఇంకా ఇప్పటికీ కరడగట్టిన కార్యకర్తలు ఉంటే ఉండొచ్చు కాక. బట్ మీరు అన్నట్టు 175 నియోజకవర్గాల్లో తిరగాలని ఎందుకు అనుకుంటున్నారంటే ఈ 175 నియోజకవర్గాల్లో నెక్స్ట్ టైం పోటీ చేయడానికి సుముఖంగా ఉండేవాళ్ళు, కనీసం ఇప్పటి నుంచి మనం గ్రౌండ్ వర్క్ చేసుకుంటే అప్పుడు మనకు టికెట్ ఇస్తారని ఆలోచించేవాడేం దొరకాలి కదా. ఎవరున్నారు? ఎవరు లేరు. ఈ గతంలో గెలిచిన 151 మందిలో 11 మంది కీలకమైన వ్యక్తులు తీస్తే 150 మంది ఎక్కడున్నారంటే ఎవరికి తెలుసు? ఎవ్వరు ఎక్కడ అలికిడి లేదు. ఎవరి మట్టుకు వాళ్ళు బిజినెస్లు, ఎవరి మట్టుకు వాళ్ళు వృత్తులు అవి చేసుకుంటున్నారు. ఎవరు సొంత వృత్తి, ఎవరు వ్యాపారం వాళ్ళు. ఎందుకు వచ్చిన బాధరా బాబు, వీళ్ళు మొత్తం కంపు చేసి పడేశారు, మళ్ళీ రాజకీయాల్లోకి ప్రవేశించే పరిస్థితి కూడా లేకుండా పోయింది అనే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆ నాయకుల్ని కాపాడుకోవాలి. మళ్ళీ పార్టీ మనుగడ ఉంటుందా ఉండదా, 2029కి కానీ ఎలక్షన్స్ వస్తే ఏంటి పరిస్థితి కాదు. ఒకవేళ జమేలీ ఎలక్షన్సే కానీ వచ్చేలాగుంటే 2027లో ఎప్పుడు వచ్చినా కానీ అప్పుడు కూడా పార్టీ తరపున నిలబడి పార్టీ తరపున ప్రచారం చేసి పార్టీ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి నిలబడే నాయకులు ఉన్నారా అంటే క్వశ్చన్ మార్కే. సో కనీసం ఇప్పటి నుంచైనా యూత్ ప్రెసిడెంట్ స్థాయిలోని పూర్తిగా బూస్టప్ చేసుకొని వాళ్ళనైనా నాయకులుగా తీర్చిదిద్దుకోవాలంటే తల్లి చెల్లి వ్యవహారం ఏదైతే కోర్టుకు వచ్చిందో అది బాగా చాలా ఇంపాక్ట్ అయ్యింది. ఆవిడ మీద అసభ్యకరమైన వార్తలు రాసినా కూడా ఆయన ఖండించకపోవడం కూడా చాలా డిగ్రేడ్ అయిపోయింది ఒక విధంగా చెప్పాలంటే. సో వీటన్నిటిని దాటుకొని రావాలంటే ఖచ్చితంగా ఆయన ప్రజల్లో ఉండాలి, ప్రజలతో మాట్లాడుతుండాలి. అప్పటికీ చెప్పలేం, ఎందుకంటే బాగా చేంజెస్ వచ్చేసాయి అందరిలో కూడా. అంటే ప్రతి వర్గంలో కూడా నిరుద్యోగులు కానీ, యువత కానీ, ముసలి వాళ్ళు కానీ, ఉద్యోగులు కానీ, పెన్షనర్స్ కానీ, ఇదంతా కూడా అబ్బా ఎంత కంపు చేశాడంటే రాష్ట్రాన్ని, ఎంత ఇది చేశాడంటే అని. మరోవైపు మాజీ మంత్రులు కేసులు ఒక్కొక్కటి రోజు రోజుకి బయటకు వస్తుంది. ఎందుకు వస్తుంది? ఈయన ఏ డెవలపింగ్ చేయలేదు కాబట్టి వాళ్ళు ఇంకా బతకడానికి ఛాన్సెస్ స్కోప్ లేక, సంపాదించుకునే మార్గం లేక, నెక్స్ట్ ఎలక్షన్స్ ఖర్చు పెట్టాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఏదో ఒక స్కామ్ చేసుకోవాల్సి వచ్చింది. ఇవాళ కొడాల నాన్నగారి అంశం ఏదో వచ్చింది, జగనన్న కాలనీలో మెరక పూడ్చామని చెప్పి ఆ మట్టి బిల్స్ పెట్టుకున్నారట. ఒక ఆవిడ నుంచి దర్శనాలు చేపిస్తారని టికెట్లు అమ్ముకున్నారంట, ఇంకో ఆయన నుంచి క్రికెట్ కిట్లు అమ్ముకున్నారు. ఇలాగ రకరకాలుగా. ఎందుకంటే డెవలపింగ్ చేస్తే ఎవరికైనా ఒక పర్సంటేజో కమిషన్ ఏదో ఉండేదేమో, అవేమి లేకపోవడం వీళ్ళు కూడా స్కాముల వైపు డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలు నాయకులు ఎవరున్నారు? ఒక్కొక్క నాయకుడు చూసుకుంటే అన్ని స్కాములు, రేపు మాపు అరెస్టులు అంటున్నారు. మరి నెక్స్ట్ లెవెల్ స్థాయిలోనే తయారు చేసుకోవాలంటే ఆయన ఇప్పటి నుంచి రోడ్ మ్యాప్ వేసుకోవాలిగా. ఖచ్చితంగా పాదయాత్ర, ఓదార్పు యాత్ర, లేదంటే బాబు మీకు బూస్టప్ ఇస్తారు నిలబడండి రా అని చెప్పాలి కదా. ఓకే. అటువంటి నాయకులు తయారు చేసుకున్న ప్రయత్నంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారకుండా ఆయన చూసుకునేటువంటి ప్లాన్ చేస్తున్నారు. అంటే నెక్స్ట్ పార్టీ మనుగడ ఏంటి అంటే మీరు అన్నట్టు ప్రశ్నార్థకమే. కాబట్టి ఇప్పటికైనా ఆయన సంక్రాంతి తర్వాత స్టార్ట్ చేస్తే పార్టీ మనుగడ ముందుకెళ్తుంది, లేదంటే చెప్పలేం. ఓకే. అది ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్.